దేశంలోనే మళ్ళొక కొత్త పార్టీ పుట్టింది. అదే ఆర్హెచ్ఏ అనట. రిజర్వేషన్ హటావ్ ఆందోళన అనే డిజిటల్ పార్టీయో లేకుంటే వాళ్ళు పార్టీ పెడుతుర్రో ఇక ఏందో చేస్తుర్రో అయితే మొత్తానికి అయితే ఊపుడు ఊపుతుంది అయితే దేశంలోనే. ఒక్కొక్క పార్టీకి చెమటలు పడుతున్నాయట పార్టీ పేరు చెప్తేనే ఆర్హెచ్ఏ అనే వరకు. కానీ అంత బాగానే ఉంది. పార్టీ సిద్ధాంతం ఎందుకో నాకు మాత్రం ఎక్కడో బెడిసి కొడుతుంది. అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టిరో తెలియదు కానీ నాకైతే జర్ర బాధ అనిపిస్తుంది అబ్బా. ఎందుకంటే రిజర్వేషన్ హటావ్ అంటారు వాళ్ళు. రిజర్వేషన్ హటావ్ అంటే ఏంది అంటే మళ్ళా బడుగు బలహీన వర్గాలను తుంగలో దొక్కడం అన్నమాట. ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు పేద రెడ్డీసు పేదవాళ్ళు ఉన్నారు ఓసీలు, సరే వాళ్ళకు అన్యాయం జరుగుతుంది కావచ్చు, కానీ వీళ్ళకు మా అణగారిన వర్గాలకు జరిగిన అన్యాయంతో పోల్చుకుంటే మీకు గింత కాదు. తెలుసునా ఎందుకు పుట్టింది రిజర్వేషన్? మహానుభావుడు అయ్యా దండాలు మహానుభావుడు రిజర్వేషన్ ఎందుకు తీసుకొచ్చిండయ్యా? ఎందుకు తీసుకొచ్చిండు? ఆయన ఊరికే కాదు కదా, ఆయన ఎంతో చూసిండు మీ అరాచకాలను. తాగనీకి నీళ్ళు ఇవ్వకుండా ఉద్యోగులన్నీ మీరే తీసుకోవడం, రిజర్వేషన్ అనేది ఎట్లా పుట్టింది? సామాజిక పరంగా వివక్షతోని. అంటే మీకే విద్య కావాలి, మీకే ఉద్యోగాలు కావాలి, మీరే బిజినెస్లు చేయాలి, మా పిల్లలకు నీళ్ళు ఇయ్యరు, అంటరానితనం అంటారు, గుళ్ళళ్ళకు రానియరు, చెప్పులు వేసుకోవద్దు, టవల మెడకున్న టవల నడుము కట్టుకోవాలి, మీ చెప్పులు మొయ్యాలి. గిన్ని గనం మాకు పరీక్షలు పెట్టి మన నెత్తి మీద కూర్చొని విలయతాండం చేస్తుంటే మా ఆడవాళ్ళను మానభంగాలు చేసుకుంటా మా తమ్ముళ్లకు మూత్రం దాయిపిచ్చిరు ఒకప్పుడు. గంత ఘోరంగా అణగారిన వర్గాలకు మీరు ఎంత పుణ్యం కట్టుకున్నారో తెలుసా? పుణ్యాత్ములా మీరు? మరి గజ్జుసే కదా మా అంబేద్కర్ సాబ్ రిజర్వేషన్ వీళ్ళకంటూ ఒకటి ఉండాలి, లేకపోతే వీళ్ళ బతుకులు ఇంకా ఘోరంగా నాశనం అయితే అసలు బతకపోతాం మేము. కానీ ఏడుందాం ఈసారి లేకపోతే బతకనిస్తురా మమ్మల్ని? చెప్పురి, బతకనిస్తురా మమ్మల్ని? సరే రిజర్వేషన్ తెచ్చుకున్నారు, ఏదో మమ్మల్ని మీరు గుర్తిస్తున్నారు అంటే ఆ రిజర్వేషన్ల వల్లనే. రిజర్వేషన్ లేకపోతే మా బతుకులు ఇంకా ఏడుందును? ఇంకా చెప్పులు మోసే కాడా, ఇంకా మీ ఇంటి ముంగట చెప్పులు వేసుకోకుండా నడిచే కాడా గానే ఉంది ఇంకా. అయితే మ్యాటర్ ఏంటంటే ఆర్హెచ్ఏ పార్టీ రిజర్వేషన్ తీసేస్తా అంటుంది. సరే బాగుంది అయ్యా దొరా, రిజర్వేషన్ తీసేస్తాం మీ గురించి, మంచిగా ఇందూరి, జర జాగ్రత్తగా ఇందూరి, ఫోను పైకి కిందికి అనకూరి, జర్ర జాగ్రత్తగా 2 నిమిషాలు. రిజర్వేషన్ తీసేస్తాం, మరి మీరు ఇవి ఆపేస్తారా? మేము రిజర్వేషన్ తీసేసుకోనికి మేము రెడీ ఉన్నాం. సరే అందరికీ ఒకటే విద్య, అందరికీ ఒకటే జాబులు, మీరు ఎన్ని మార్కులు వచ్చినా మాకు ఎన్ని మార్కులు వచ్చినా కానీ మాకు మార్కులు ఎక్కువ వస్తే మీరే తీసుకోరు జాబులు, రిజర్వేషన్ తీసేస్తాం. మరి కుల అహంకారం అనేది మీరు తీసేస్తారా? చెప్పాలి. రేపటి నుండి నా అణగారిన వర్గాల ఇంట్లోకి వచ్చి కుండలో నుంచి మీరు నీళ్ళు తాగుతారా? నా అణగారిన వర్గాల ఇంటికి వచ్చి మీరు అన్నం తింటారా? మీ ఇంట్లోకి వస్తే మీ గ్లాస్తోని మాకు నీళ్ళు ఇస్తారా? మీ ఇంట్లో టేబుల్ మీద కూర్చుని పెట్టి మాకు అన్నం పెడతారా? వీటికి మీరు ఒప్పుకున్నట్టయితే రిజర్వేషన్ తీసేస్తాం. దీనికి మేము కట్టుబడి ఉన్నాం.
రిజర్వేషన్ వద్దు, మీరు కూడా ఈ కుల అహంకారం అనేది తీసేస్తారా? మీరు కుల అహంకారం తీసేసి నేను చెప్పిన పనులు చేస్తే మేము కూడా మా మీడియా నుంచి రిజర్వేషన్లు వద్దని చెప్పి మేము కూడా గట్టిగానే మొత్తుకుంటాం. బాధ అనిపిస్తుంది మళ్ళీ రిజర్వేషన్లు తీసేస్తా అంటే. రిజర్వేషన్లు తీసేసి మా బతుకులు ఎక్కడ మళ్ళా? ఇందాకే చెప్పినా కదా, చెప్పులు మోసే బతుకులు మల్లమై, చెప్పులు కుట్టుకుంటా చెప్పులు మోసుకుంటా మళ్ళీ మీ కాళ్ళ కింద బతకాల మెల్లం. అందుకే ఆర్హెచ్ఏ పార్టీ మరి ఎట్లా పుట్టిందో తెలియదు కానీ బలంగానే పుట్టింది. ఆల్రెడీ సిజేపీ పార్టీ ఏదో బొద్దింకల పార్టీ పోయి ఇట్టు కొడితే చచ్చిపోతారు అన్నారు. వాళ్ళు ఇట్టు కొట్టలే, మీకు ఇట్టు కొట్టిరాళ్ళు, మీరు చస్తున్నారు ఇప్పుడు. అట్లనే దీన్ని కూడా తక్కువ అంచనా వేయకూరి. ఈ ఆర్హెచ్ఏ పార్టీని జర్రా మీ కుల అహంకారాలన్నీ పోవాలి, ఇప్పటికైనా వాటిని సమాధి చేయండి. అవసరం లేదు, కులం కూడు పెట్టదు. అర్థమైందా? అందరికీ చెప్తున్నా, కులం అనేది కూడు పెట్టదు. దయచేసి అర్థం చేసుకొని రిజర్వేషన్లు ఆపేస్తాం, మాకు అవసరం లేదు, మీరు కుల అహంకారం అనేది తీసేయండి. మీరు తీసేస్తా అంటే మేము రిజర్వేషన్ ఎత్తేస్తాం. ఓకేనా? దీనికి ఒప్పందం రాసుకొని నిజంగా మా మీడియా ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటుంది. మరి ఆర్హెచ్ఏ పార్టీ కూడా ఏ విధమైన ముందు ఆలోచనలు ఇంకెట్లుంటాయో తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎప్పుడు చూస్తూనే ఉండండి. నేను మీ తెలంగాణ రాజుబాయిని. జై తెలంగాణ.